ఈ మధ్య కాలంలో పెళ్ళైన ప్రతి ఒక్క కపుల్స్లో కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ సమస్యను చూస్తున్నాం. అసలు దానికి కారణాలేంటి? అదే విధంగా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే ప్రతిసారి ఆ ప్రాబ్లం అనేది మహిళల్లోనే ఉంటుందా? ఎవరైతే 35 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది సాధ్యం కాదంటారు, అందులో ఎంతవరకు నిజముంది? పీసీఓఎస్తో బాధపడుతున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తూ ఉంటారు. కానీ అందులో ఎంతవరకు నిజముంది? నిజంగా పీసీఓఎస్ సమస్యను కంట్రోల్లో పెడితే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా? అదే విధంగా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ బేబీ అనుకుంటారు. దాంట్లో ఎంతవరకు నిజముంది? సో వీటన్నిటికీ ఈ రోజు జరిగిన పాడ్కాస్ట్ లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు తప్పకుండా పూర్తి పాడ్కాస్ట్ ని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈరోజు మనతో డాక్టర్ షేక్ నఫీస్ గారు ఉన్నారు, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సికింద్రాబాద్ హాస్పిటల్స్. లెట్స్ వెల్కమ్ హర్. హలో డాక్టర్. Hello. Hi Kritika, how are you? హాయ్, ఐమ్ ఫైన్ డాక్టర్. మీరు ఎలా ఉన్నారు? All good. Thanks for having me. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్స్ అ ప్లెజర్. డాక్టర్, ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఒక్కరి ఇంట్లో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు కేసులు పెరిగాయా లేదా ఇప్పుడు మనం గుర్తించడం స్టార్ట్ చేశారంటారా? ఎస్, ఇప్పుడు డెఫినెట్గా ఒక 10 or 20 years ముందుతో పోలిస్తే డెఫినెట్లీ ఇన్సిడెన్స్ అనేది పెరిగిందండి. అంటే నంబర్ ఆఫ్ కపుల్స్ హు ఆర్ ట్రయింగ్ టు ఫాల్ ప్రెగ్నెంట్, వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. సో ద రీజన్స్ బీయింగ్ ఇప్పుడు వీ హ్యావ్ బికమ్ అ వెరీ ప్రోగ్రెసివ్ సొసైటీ. అంటే మనము ముందులాగా మనము లైక్ కెరియర్ ఎడ్యుకేషన్ తర్వాత ఫినిష్ చేసి పెళ్ళయి నాట్ ఇమీడియట్లీ ట్రైంగ్. వీ గర్ల్స్ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. అండ్ సో కెరియర్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ దాంట్లో సెటిల్ అయ్యి అప్పుడు దే వాంట్ టు అన్నీ మేనేజ్ చేస్తూ ఫైనాన్సెస్ అండ్ దేర్ కెరియర్స్ అన్నీ మేనేజ్ చేస్తూ అప్పుడు పీపుల్ ఆర్ యాక్టివ్లీ ప్లానింగ్ దేర్ ఫ్యామిలీ లైఫ్. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోవాలి, తర్వాత కెరియర్లో సెటిల్ అవ్వాలి. సో సో దెర్ ఈజ్ ఎ క్లాష్, అన్నీ ఒకేసారి జరగాలి అంటూ ఉంటుంది. సో ఇన్ దిస్ ప్రెషియస్ టైం మనకి 30s తర్వాత ప్రెగ్నెన్సీస్ కోసం ట్రై చేయడం ఇవి కొంచెం కామన్గా అయిపోయింది కాబట్టి కొద్దిగా ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు 30s తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి నిజంగా డిఫికల్టీస్ ఉంటాయా? ఎస్, అంటే ఆల్ దిస్ పుట్ అపార్ట్ మనకి బై నేచర్లో మనకి అందరం లైక్ వీఆర్ ఆల్సో లైక్ అదర్ సోషల్ యానిమల్స్. ఓకే, మనకి నేచర్ హ్యాస్ మేడ్ అస్ సచ్ ఎ వే దట్ మనకి ఆడవాళ్ళకి బెస్ట్ ఫర్టిలిటీ అనేది 20sలో ఉంటుంది. ఓకే, కంపేర్ టు 30s. 30 దాటాక మనకి కొద్దిగా ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ ఒక్క మంత్లో అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఆఫ్టర్ 30. సో బట్ వెన్ మనము కెరియర్ ఇవన్నీ ప్లాన్ చేసేటప్పుడు అది కొంచెం సింక్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. అదర్వైజ్ ఆల్సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దీస్ డేస్. అది మనం ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే మరి 30 తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ. సో 30 అనేది ఇట్స్ నాట్ లైక్ 30 తర్వాత కారు అనేది అట్లా ఏం కాదండి. డెఫినెట్లీ మెనీ పీపుల్ విల్ ఫాల్ ప్రెగ్నెంట్. న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది వాళ్ళకి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలనే లేదు. బట్ హూ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అంటే ఎట్లా మనం డిఫైన్ చేస్తామంటే 1 year పెళ్ళైన తర్వాత 1 year కంటిన్యూగా ట్రై చేయాలి. ఎవ్రీ మంత్ ట్రై చేస్తూ 1 yearలో కూడా అవ్వట్లేదు, అప్పుడు దట్ ఈస్ కాల్డ్ వీ లేబుల్ ఇట్ అస్ అప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందని. కొంతమంది కపుల్స్ వస్తారు మా దగ్గర. సో ఒక 2 months నుంచే పెళ్ళై 3 years అయింది డాక్టర్, బట్ 2 months నుంచే ట్రై చేస్తున్నాం. దట్ వీ డు నాట్ యాక్టివ్లీ లేబుల్ యాజ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. స్టిల్ అండ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా లేవా ఇవి చూస్తామన్నమాట. అండ్ మా దగ్గరకు వచ్చినప్పుడు వీ రన్ సర్టన్ టెస్ట్ అనమాట. లైక్ బేసిక్గా వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఉంది అంటే ఎగ్స్లో ఓవరీస్లో అండాశయాల్లో అండాలు ఎలా ఉన్నాయి, నంబర్ అండ్ క్వాలిటీ, అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, తర్వాత మేల్ పార్ట్నర్ని కూడా ఎవాల్యుయేట్ చేయడం అంతే ముఖ్యం. ఓన్లీ ఆడవాళ్ళనే కాదు. సో మేల్ పార్ట్నర్ది కూడా సెమెన్ అనాలిసిస్ బేసిక్ టెస్ట్ చేస్తాం. చేసి వాళ్ళకి ఏది సూట్ అవుతుందో మనం అది చెప్తాము, ఆ ట్రీట్మెంట్ మనం చెప్తామన్నాను అన్నమాట. డాక్టర్, ఇప్పుడు అదే విధంగా ఈ మధ్యలో చూసుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ గురించి చాలా మట్టుకు టాక్ నడుస్తుంది. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఏ వయసులో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే మంచి ఆప్షన్ అంటారు? ఓకే, నేను ఇది బాగా కోరిలేట్ అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
సో ఐ హ్యావ్ అ ప్రొఫెసర్ హూస్ డాటర్ ఈజ్ ఇన్ యుఎస్. ఆ అమ్మాయికి షీ ఈజ్ 30, కానీ తనకు నెక్స్ట్ 5 years వరకు పెళ్లి చేసుకునే ప్లాన్ లేదు. ఓకే. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? దిస్ ఈస్ ద క్వశ్చన్. అవును. మనం ఫోర్స్ చేయాలా మ్యారేజ్ చేసుకోమని? దట్ ఈస్ నాట్ ద రైట్ సొల్యూషన్. యాజ్ అ ఎడ్యుకేటెడ్ పేరెంట్ అండ్ ఆల్ మనం అది చేయకూడదు. సో వాళ్ళకి దిస్ ఈజ్ వేర్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ వస్తుందన్నమాట. ఎందుకంటే ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ లైక్ మనము జస్ట్ లైక్ ఐవీఎఫ్ లాగానే చేస్తాము. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పీరియడ్ వచ్చిన 2nd day నుంచి ఒకసారి హార్మోనల్ ఎవాల్యుయేషన్ అన్నీ చూసుకొని అన్నా బాగుంటే అప్పుడు స్కాన్ అవి చూసుకొని 2nd day నుంచి ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ అమ్మాయికి ఉన్న ఆ పర్టికులర్ మంత్లో అన్ని గుడ్లు ఏమేమి పెరిగాయో అన్నీ మనము ఆపరేషన్, చిన్న ఆపరేషన్ లైక్ ఓవం పికప్ అంటాం, అది కలెక్ట్ చేసి స్టోర్ చేస్తాం. దీంట్లో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ ద గర్ల్ ఈస్ 30 years అనుకోండి, ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటాను. ఓకే, దీస్ ఎగ్స్ మనం అలానే 10 to 15 years అలా స్టోర్ చేసుకొని ఉండొచ్చు. అండ్ మళ్ళీ మనం తను ఫ్యూచర్లో పెళ్లి చేసుకొని 35 yearsకి అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు షీ వాంట్స్ టు ఫాల్ ప్రెగ్నెంట్ అనుకుంటే షీ కెన్ యూజ్ దీస్ ఎగ్స్. అండ్ ఈ ఎగ్స్ ఏజ్ అప్పుడు 35 ఉండదు, ఎందుకంటే 30sలో చేసాం కాబట్టి ఇది ఇస్ లైక్ ఫ్రోజన్ ఇన్ టైం అంటాం కదా, ఎగ్జాక్ట్లీ 30 years ఎగ్సే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైతే పెళ్లిని కొంచెం లేట్గా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ టైంలో, అంటే ఏ ఏజ్లో ఎగ్ ఫ్రీజింగ్ అనేది వాళ్ళకి బెస్ట్ ఆప్షన్? ఎస్. సో ఫస్ట్ టైం మనకి సెల్ఫ్ క్లారిటీ అనేది అవసరం. సో మనం కెరియర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఎగ్ ఫ్రీజింగ్ డెసిషన్ షుడ్ బి ఇట్స్ లైక్ వెరీ యూస్ఫుల్ డెసిషన్ రైట్ నౌ. సో వాళ్ళకి బెస్ట్ ఏజ్ ఏంటంటే in their 20s is the best age, like at least before 30 is the best age. Okay. అంటే ఇప్పుడు నేను 35 తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటే 34కి ట్రై చేయడం అంత యూస్ఫుల్ ఉండదు. అదే నేను ఆ డెసిషన్ నేను 28 ఉన్నప్పుడు తీసుకున్నాను అనుకోండి, దట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ డెసిషన్. ఓకే. డాక్టర్, ఇప్పుడు పెళ్ళి అవ్వగానే ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్లో పిల్లల్ని ఎప్పుడు కంటారని అడుగుతారు. సో పిల్లలు డిలే అయితే వెంటనే అమ్మాయి మీదకే వచ్చేస్తుంది, ఇంకా ఎందుకు అమ్మాయి నీకే ప్రాబ్లం ఏముంది? సో లేట్లీ అది మనది వెరీ అన్ఫార్చునేట్ సొసైటీ అండి. దట్ ఈస్ వై యునో మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒక బేబీ రావాలి అంటే ఫీమేల్ పార్ట్నర్ ఎంత ఇంపార్టెంటో మేల్ పార్ట్నర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ నాట్ లైక్ మనం అనుకుంటాం ఇది చాలా అన్ఎడ్యుకేటెడ్ సొసైటీస్లోనే ఇలా చేస్తారు ఆడవాళ్ళని బ్లేమింగ్, అలా ఏం లేదు. ఈవెన్ ద వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ పాలిష్ సొసైటీస్ ఆల్సో స్టిల్ వాళ్ళకి ఆడవాళ్ళంటే సాఫ్ట్ టార్గెట్ అనమాట, అంటే ఈజీగా బ్లేమ్ చేస్తాం. అంటే ఇప్పుడు పిల్లలు కలగకపోవడానికి ప్రాబ్లం అనేది అమ్మాయిల దానిలో ఉంటుందా, లేదా పురుషుల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉండొచ్చు? ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే మనం ఆల్మోస్ట్ క్లోజ్ లైక్ 60%, 55 to 60% ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉంటే 40 to 50% వరకు కూడా మగవాళ్ళలో ప్రాబ్లం ఉంటుంది. కానీ దట్ నీడ్స్ ఎవాల్యుయేషన్, ఇద్దరు కపుల్స్. సో వాట్ వీ షుడ్ ఎంకరేజ్ ఇస్, ఒక ప్రాబ్లం ఉందంటే సి డోంట్ బ్లేమ్, సి ఇఫ్ యూ టేక్ 3 balls A, B and C, A is a female partner, B is a male partner, C is the problem. So both A and B should fight against that problem. కానీ ఏని బీని ప్రాబ్లం అనుకొని ఏని ప్రాబ్లం అనుకొని ఫైట్ చేసుకోవడం ఇట్ ఈస్ రాంగ్ థింగ్. సో బ్లేమింగ్ ఈస్ ద లాస్ట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. సో మనం ప్రాపర్గా చక్కగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అండ్ దెన్ వీ హ్యావ్ టు ఓపెన్ మైండ్తో మనం చూసుకోవాలి ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్స్ ఏం చెప్తున్నారు అనేది మనం ఓపెన్నెస్ ఉన్నప్పుడే, అండ్ దట్ కపుల్ షుడ్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. స్త్రీలలో ఎంత ప్రాబ్లం ఉంటుందో అంతే ప్రాబ్లం పురుషుల్లో కూడా ఉంటుంది. సో ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, అది చూసుకోకుండా జస్ట్ ఫీమేల్ పార్ట్నర్ని, ఇప్పుడు చాలా మంది మదర్స్ వస్తారు, సో మా అమ్మాయికి ఇలా బ్లేమ్ చేస్తున్నారు పిల్లలు అవ్వట్లేదని, జస్ట్ ఫీమేల్ పార్ట్నర్నే ట్రీట్ చేస్తే ఇట్స్ లైక్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ ఓన్లీ యువర్ ట్రీటింగ్ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో మీరు మేల్ పార్ట్నర్ని కరెక్ట్ చేయనంత వరకు రిజల్ట్స్ విల్ నాట్ బి సీన్. డాక్టర్, ఇప్పుడు PCOS ఇప్పుడు మళ్ళీ PMOSగా దాన్ని చేంజ్ చేశారు. ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ రాదు, చాలా కష్టం అని చెప్తా ఉంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? సో బేసిక్గా PMOS అంటే ఇప్పుడు PCOS టర్మినాలజీ ఎందుకు చేంజ్ చేశారంటే ముందు అండర్స్టాండింగ్ ఆఫ్ అ కామన్ పబ్లిక్ ఎలా ఉండింది, PCOS అంటే ఓవరీలో అండాశయాల్లో నీటి బుడగలు ఉండడం. సో అది అండాశయాల ప్రాబ్లమే అన్నట్టు ఆ కోణంలోనే చూసేవాళ్ళు. PMOS లాగా ఇట్స్ అ వెరీ రెస్పెక్టెడ్, వరల్డ్ వైడ్ రెస్పెక్టెడ్ రికగ్నిషన్ వచ్చింది దానికి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ వన్ ఆర్గన్ డిసీజ్, ఇట్ ఈస్ ఎ సిస్టమిక్ డిసీజ్. ఇప్పుడు మీకు ఐడియా ఉంటే ఇప్పుడు డయాబెటీస్లో ఏ హార్మోన్ అయితే ఎఫెక్ట్ అవుతుందో ఇన్సులిన్,
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది. సో మీకు అది డిఫికల్ట్గా ఉండొచ్చు, బట్ ఇట్స్ అ సేమ్ హార్మోన్ విచ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ దిస్ కండిషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. అంటే ఇన్సులిన్ అంటే ఓన్లీ షుగర్స్ మీద పనిచేయడమే కాకుండా ఈవెన్ అండాశయాల వల్ల క్వాలిటీ మీద, అండాశయాలు పెరగడం పైన, ఆర్ బాడీ వెయిట్, ఓవరాల్ వెయిట్ మేనేజ్మెంట్ పైన, రకరకాల అవయవాల మీద ఇన్సులిన్ అనే హార్మోన్ పనిచేస్తుంది అనమాట. సో దీనికి రెసిస్టెన్స్ వస్తే బాడీలో మనకి పిఎంఓఎస్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది సిమ్టమ్స్ అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావచ్చు, అండ్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ రావచ్చు, లైక్ మెయిన్ స్కాల్ప్ హెయిర్ తగ్గిపోవడం, తర్వాత ఫేషియల్ హెయిర్ లైక్ ఇక్కడ మీసాల్లాగా గడ్డాల్లాగా రావడం, అన్వాంటెడ్ హెయిర్. యా ఈవెన్ ఇఫ్ యూ ఫాలో ద న్యూస్, మనకి సమ్ ఇయర్స్ బ్యాక్ యూకేలో ఒక అమ్మాయి అయితే మొత్తం గడ్డం పెంచేసుకొని షీ బికేమ్ వెరీ పాపులర్ ఆల్సో. దట్ ఈస్ హౌ PMOS యాక్చువల్లీ ప్రెజెంట్స్. అండ్ వీళ్ళకే ఆ కండిషన్ ఉందా అప్పుడు? రైట్. సో PMOS వల్ల, సో అన్వాంటెడ్ హెయిర్ అలా పెరిగిపోవడం వల్ల, సో ఆ అమ్మాయి ఏమనుకుందంటే నేను ఎందుకు షేవ్ చేసుకోవాలి, దిస్ ఈస్ హౌ ఐ విల్ యాక్సెప్ట్ మై బాడీ అని. ఇట్ ఈస్ అ డైవర్స్ కాంట్రవర్షియల్ థింగ్ రైట్, బట్ వాట్ ఎవర్ వీ విల్ స్టిక్ టు దిస్. సో వాళ్ళకి ఇన్రెగ్యులర్ సైకిల్స్ రావడం, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ రావడము, తర్వాత ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం చూస్తుంటాం. బట్ సో మనకి ఒకసారి ఇప్పుడు సో ఫర్టిలిటీ వైజ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుందండి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద టార్గెట్ అనమాట. చేసి వీళ్ళకి జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోని, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ వెయిట్ సమ్ 100 kgs ఉందనుకోండి ఒక PMOS అమ్మాయికి, ఆమెకి 10% కూడా వెయిట్ రిడక్షన్ చేయగలిగితే బై ఎనీ మీన్స్, అది సీరియస్గా చేయాలి. అది లేదు నాకు టైం దొరకట్లేదు, నాకు వర్క్ ఉంది, అలా కాదు. సో సీరియస్గా చేసి 10% ఆల్సో వెయిట్ రిడక్షన్ చేస్తూ చేయగలిగితే వాళ్ళ బాడీలో ఈ మెటబాలిక్ షిఫ్ట్ అనేది అయ్యి, అండ్ ఓవ్యులేషన్ చాలా కేసెస్లో ఈ స్పాంటేనియస్గా వాళ్ళకే ఎగ్స్ కూడా విడుదలయ్యి ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా కూడా రావచ్చు ఈ క్రమంలో. సో వెయిట్ రిడక్షన్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈస్ స్టిల్ ద నంబర్ 1 ట్రీట్మెంట్, మోర్ దాన్ ద మెడిసిన్. జస్ట్ మెడిసిన్ తీసుకొని వాళ్ళు వెయిట్ రిడక్షన్ మనం వర్కౌట్ చేయము, ఆర్ వెయిట్ రిడక్షన్ మీద ఏ రకమంటి ఎంఫసిస్ పెట్టకుంటే దెన్ ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో ఇది ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎస్. సో 70% ఆఫ్ ద హ్యాండిల్ ఈస్ వాళ్ళ చేతిలోనే ఉంది. ఓకే డాక్టర్, ఇప్పుడు IVF అని వినగానే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు IVF ద్వారా పుట్టిన ఆ పాప ఎవరైతుందో కంప్లీట్గా ట్యూబ్లోనే పెంచుతారు, అక్కడ నుంచి వస్తుంది, ఆర్టిఫిషియల్ అని చెప్తా ఉంటారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? యాక్చువల్లీ ఈ ప్రక్రియ అనేది ఏ విధంగా చేస్తారు? సో IVF అంటే కామన్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారండి. ఎస్. సో ఈ ప్రక్రియ ఏంటంటే మనకి సర్టన్ కండిషన్స్లో ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ అనమాట. సో ఎవరికైతే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయో, ఆర్ ఎవరికైతే మేల్ పార్ట్నర్లో స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నాయో, వేర్ దేర్ ఛాన్సెస్ మనకి న్యాచురల్గా ఫాలో అయ్యే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నప్పుడు దిస్ వర్క్స్ లైక్ వండర్ఫుల్. సో యాక్చువల్లీ ఏంటంటే ఐవీఎఫ్కి మనం ఈ కపుల్ని ఇట్స్ ఎ ట్రీట్మెంట్ ఆప్షన్. సో వీళ్ళు అసైన్ చేసినప్పుడు వాళ్ళకి సర్టన్ మేల్ పార్ట్నర్కి, ఫీమేల్ పార్ట్నర్కి కొన్ని టెస్ట్ చేస్తాం, లైక్ హార్మోనల్ ప్రొఫైల్ టెస్ట్, తర్వాత ఇది సెమెన్ టెస్ట్ చేస్తాము, దెన్ అన్ని హార్మోన్స్ అన్ని సెటరైట్ చేసుకొని, లైక్ బేసిక్స్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్, లైక్ ఈవెన్ ద థైరాయిడ్ నార్మల్గా ఉండాలి, ప్రొలాక్టిన్ అనే ఇంకో హార్మోన్ ఉంది, అది నార్మల్గా ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత IVF ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఇది స్టార్ట్ అవుతుంది పీరియడ్ వచ్చిన 2nd day నుంచి. సో బేసిక్ స్కాన్ అది చేసుకొని ఒక 10 days వరకు ఆ లేడీకి ఇంజెక్షన్స్ ఇస్తాం. సో దట్ ఇప్పుడు మనకి 2nd day ఆఫ్ ద స్కాన్లో ఒక సైడ్ 2 అండాశయాల్లో ఒక 5 eggs కనిపించాయి అనుకోండి. సో ఇంజెక్షన్స్ న్యాచురల్ సైకిల్లో అయితే ఒకటే రిలీజ్ అవుతుంది మనకి ఎవ్రీ మంత్ ఫర్ ఎవ్రీ ఉమెన్. IVF టెక్నాలజీతో ఏంటంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్తోని అన్నిటికీ అన్నీ పెరగాలి, అన్నీ పెరిగి అవి మెచ్యూరేషన్ సైజెస్కి వచ్చిన తర్వాత మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం అవన్నీ విడుదల అవ్వడానికి. సో అది చేశాక ఎగ్జాక్ట్లీ ఒక 1.5 day అంటే 36 hours తర్వాత ఓవం పికప్ అనే ఒక టెక్నిక్ చేస్తాం. అది చిన్న సర్జరీ, ఇట్స్ నాట్ అ మేజర్ సర్జరీ. దాంట్లో ఏం మన అబ్డామెన్ పైన కట్స్ కానీ అది ఉండదు. స్కాన్ గైడెన్స్తోని నీడిల్ తీసుకొని చిన్నగా ఈచ్ ఎగ్లోంచి మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎగ్స్ని బయటికి తీసుకొని మన IVF ల్యాబ్లో అప్పుడు హస్బెండ్ ఒక సెమెన్ తీసుకొని ఒక్కొక్క ఎగ్లో ఇక్సీ అనే ప్రొసీజర్, అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎగ్ అనుకోండి, దీంట్లో స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాము త్రూ అన్ ఇక్సీ మెషిన్ అనమాట. సో అవి బ్యూటిఫుల్గా ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. అంటే ఇవన్నీ ప్రాసెస్ సాధారణంగా మన బాడీలో జరగాలి, కానీ ఇప్పుడు మనం ఇవన్నీ బయటికి తీసి మనం
ల్యాబ్లో చేస్తున్నాం, అందుకని దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. అంటే ఇప్పుడు బేబీ వచ్చేసి ట్యూబ్ లో పెరుగుతుంది అంటారు కదా, Right. యాక్చువల్లీ అలానే అంటే అదొక అద్భుతమైన టెక్నాలజీలో మన అమ్మ ఒక గర్భంలో లాంటి సేమ్ కండిషన్స్ని పెట్టి సేమ్ టెంపరేచర్, సేమ్ pH, సేమ్ ఆక్సిజన్, సేమ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నీ చాలా చాలా మెటిక్యులస్గా మేనేజ్ చేస్తాం. ఆ మెయింటెనెన్సే చాలా చాలా ఎగ్జాస్టివ్ ప్రొసీజర్. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీని ఆర్టిఫిషియల్ బేబీ అని అంటున్నారు, ఆర్టిఫిషియల్ అని అంటున్నారు, న్యాచురల్ కాదు అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? లేదు, బేబీ ఈజ్ యూ కెనాట్ కాల్ దట్ బేబీ ఆర్టిఫిషియల్ బికాస్ అవి తీసింది మనము ఎగ్స్ నుంచే. అండ్ మనం ఎగ్జాక్ట్గా వీఆర్ సో అడ్వాన్స్డ్కి సేమ్ అమ్మ ఒడి లాంటి కండిషన్సే పెట్టుకొని మనం ల్యాబ్లో కల్చర్ చేయగలుగుతున్నాం. అండ్ బ్యూటిఫుల్లీ మనం ఈవెన్ 5 days వరకు బేబీ పెరుగుతుంది అనమాట ల్యాబ్లో. దాని తర్వాత ఆ లేడీ ఒక గర్భాశయంని ప్రిపేర్ చేసుకొని ఎగ్జాక్ట్గా న్యాచురల్ సైకిల్లో ఎలా ఉంటుందో మనం అలానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇట్స్ లైక్ గర్భాశయం అనేది బేబీకి బెడ్ కూర్చోడానికి. అప్పుడు మనం ఈ ఎంబ్రియోస్ తీసుకొని ఆ గర్భాశయంలోకి ఆ లేడీ యొక్క యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనం ప్రెగ్నెన్సీస్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే. యా. డాక్టర్, ఇప్పుడు గర్భనిరోధక మాత్రలు అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అలా లాంగ్ టైమ్గా తీసుకుంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఫర్టిలిటీ అనేది కంప్లీట్గా రాకుండా ఉంటుందా? సో గర్భనిరోధక మందులు ఆల్వేస్ ఇప్పుడు చాలా చాలామంది ఈవెన్ ద టీనేజర్స్ అండ్ వీళ్ళు వితౌట్ లైక్ వాళ్ళ సొంతగా వాళ్ళు తీసేసుకొని వేసుకుంటున్నారండి. దట్ ఈస్ నాట్ రియల్లీ అడ్వైస్డ్ ఆల్ ద టైమ్. ఇలాంటి మనం ఏ హార్మోన్ పిల్స్ అయినా వాడేటప్పుడు దాంట్లో హార్మోన్స్ ఉంటాయి. ఓకే, దే ఆర్ నాట్ లైక్ రొటీన్గా పారాసిటమాల్ లాగా అలాంటివి కాదు. సో హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ హార్మోనల్ పిల్స్ ఇవేవైనా మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తర్వాత వాడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దాంట్లోనే సేఫ్టీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అవి ఏం పని చేస్తాయి ఎగ్జాక్ట్లీ, మీ ఓవ్యులేషన్ ఎగ్ విడుదల అవ్వకుండా చేస్తుంది అనమాట. సో మీరు అది కంటిన్యూస్ దానికంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది. మేము గైనకాలజిస్ట్ అదే సంవత్సరాల తరబడి అది ఇవ్వమన్నమాట, ఎక్సెప్ట్ ఫర్ సర్టన్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ అలాంటి కొన్ని కండిషన్స్లో తప్ప మనం రొటీన్గా అయితే ఏళ్ళ తరబడి కంటిన్యూ చేయండి అమ్మా అని ఎవరికి చెప్పం. ఓకే, సో అలా చేస్తే ఏమవుతుందంటే అది కంటిన్యూస్గా మన బాడీ షట్ డౌన్ అవుతుంది ఓవ్యులేషన్ అవ్వకుండా. సో అది ఆపేశాక కూడా ఒక 2-3 months వరకు మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది బికాస్ దట్ ఎఫెక్ట్ కెన్ లాస్ట్ లాంగ్. బట్ అది మంచి అలవాటు కాదని అంటారు. డెఫినెట్లీ మంచి అలవాటు కాదు. ఎనీ హార్మోనల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. అవును. ఇప్పుడు ఒక అమ్మాయి అలా చెప్పకుండా వేసుకుంది, యూనో లైక్ అంటే వితౌట్ గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్. సో వాళ్ళకి సో ఎవరికైతే మైగ్రేన్ లేకుంటే ఫ్యామిలీలో స్ట్రోక్ వచ్చే ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయో వాళ్ళకి వెయిన్స్లో మన రక్తనాళాల్లో గడ్డలు కట్టే ప్రమాదం ఉంది. సో ఒక్కసారి ఆ డీవీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అలాంటి చాలా భయంకరమైన రిస్క్లు ఉంటాయి. సో ఆ డీవీటీ అనే ఆ థ్రాంబస్ మన బ్రెయిన్కి వెళ్తే ఇంకా నెక్స్ట్ స్ట్రోక్ అండ్ కోమా. సో యూ థింక్ మనం జస్ట్ పిల్ కదా అనుకుంటాం, కానీ ఈవెన్ దట్ కెన్ లీడ్ టు యువర్ హార్ట్ అటాక్ అండ్ ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్. యా డాక్టర్, ఇప్పుడు మొబైల్స్, ల్యాప్టాప్, తర్వాత వైఫై కానివ్వండి, ఇలా కంటిన్యూస్గా వాడుతూ ఉంటే ఫ్యూచర్లో ఇది ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు అని ఇప్పుడు చాలా వింటున్నాం కదా, దీంట్లో నిజం ఉందంటారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో యువర్ ఒపీనియన్ ఆన్ దిస్. ఎందుకంటే మీరు యువర్ ఫ్రమ్ ద యంగర్ జనరేషన్ కాబట్టి మేబీ యూ కెన్ సే లైక్ వాట్ డూ యూ థింక్, yes or no? మేబీ ఏమైనా ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాను. yes, now we will see what science says. సో సైన్స్ సేస్ మన బాడీ అనేది మనం ఎలా ఉండాలండి, లైక్ మనకి సన్లైట్ ఒక టైంలో వస్తుంది, సన్సెట్ ఒక టైంలో వస్తుంది. సో మనకు ఆ న్యాచురల్ లైటింగ్ కూడా డే అంతా ఒకలా ఉండదు. ఎందుకు? బికాజ్ మన బాడీ కూడా నేచర్కి తగ్గట్టు రెస్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకి ఎలానో సన్సెట్ అవ్వగానే రాత్రి పడగానే మనకి మెలటోనిన్ అనే హార్మోన్ చక్కగా రిలీజ్ అవుతుంది. దట్ హెల్ప్స్ అస్ టు స్లీప్. అండ్ స్లీప్ ఈజ్ నాట్ జస్ట్, ఇట్ ఈస్ అ రీజెమినేషన్ ఆల్సో. మన బాడీలో అన్ని రిపేర్స్ ఏమైనా అవుతాయో, సో స్లీప్ లేని వాళ్ళకి మీరు నెక్స్ట్ డే చూస్తే చాలా వాళ్ళ పరిస్థితి అంత బాగుండదు. ఓకే, బికాస్ స్లీప్ ఈజ్ లైక్ మ్యాజికల్ డ్రగ్, ఇట్స్ ఆల్సో లైక్ అ మెడిసిన్. సో ఈ మెలటోనిన్, ఈ హార్మోన్, ఇప్పుడు మనము నైట్లో మనము లైక్ ఎక్కువ మొబైల్ యూస్ చేస్తూ అవన్నీ చేస్తే మనం ఆ న్యాచురల్ లైట్ మన బాడీ మనకు ఆ మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ నాట్ డిస్టింగ్విష్ అది రాత్రి అవుతుందా మార్నింగ్ అవుతుందా. మన హార్మోన్స్ అన్నీ రాత్రి రిలీజ్ అయ్యేవి మార్నింగ్ రిలీజ్ అయితే, మార్నింగ్ రిలీజ్ అయ్యేవి రాత్రి రిలీజ్ అవుతుంది. సో అవర్ బాడీ కెన్ గెట్ వెరీ కన్ఫ్యూజ్డ్. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విధంగా ఇవన్నీ ఇప్పుడు ఎగ్ సైకిల్ ఇవన్నీ చాలా లైక్ టెండర్ సైకిల్స్ అన్నమాట. ఈవెన్ ద స్ట్రెస్ ఆల్సో కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద
ఓవ్యులేషన్ అండ్ ఆల్ దట్. ఓకే. ఓకే, సో ఇవన్నీ మనం బాడీని డిస్టర్బ్ చేస్తూ ఉంటే క్రానిక్గా మంత్స్ తరబడి, దెన్ మన ఎగ్ సైకిల్ ఓవ్యులేషన్ కూడా డిస్టర్బ్ అయ్యి పీరియడ్స్ రాకపోవడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ దట్ ఆల్సో కెన్ కాజ్ టు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ అండ్ కానివ్వండి ఇంకోటి అవాయిడ్ ఇది చేయాలి. ఆడవాళ్ళ విషయం ఇది. సో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్ ఇవన్నీ మనం ఎక్కువగా యూస్ చేస్తే మగవాళ్ళకి ఆల్సో ఇట్ ఇస్ మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగింది. ఎందుకంటే ఇవన్నీ వాడకం వల్ల ఫస్ట్ థింగ్ మనకి టెస్టిస్ న్యాచురల్గా మనకి టెస్టిస్ అనేవి బాడీ బయట ఉంటాయి. ఎందుకంటే మన బాడీతో పోలిస్తే ఒక 1-2 degrees అవి కూలర్ టెంపరేచర్స్లో ఉండాలి. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ఆ మెషిన్ పెట్టుకుంటే మన ల్యాప్లో డైరెక్ట్గా పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ హీట్ అనేది టెస్టిస్కి రేడియేట్ అవుతుంది. అండ్ స్పర్మ్స్, టెస్టిస్లో ఉండే స్పర్మ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. దాంతో అవి డ్యామేజ్ అయిపోవడం, చనిపోవడం లాంటివి ఉండి మనకు టెస్టిస్లో కౌంట్ అంతా, స్పర్మ్స్లో సెమెన్లో కౌంట్ అంతా తగ్గిపోవడం ఇలాంటివి అవుతుంటాయి. సో వాట్ సొల్యూషన్ వీ ఆఫర్ టు ద మేల్స్ ఈస్, అంటే టు మెన్ ఈస్ ఆల్వేస్ కీప్ యువర్ ల్యాప్టాప్ అవే ఫ్రమ్ యువర్ ల్యాప్ on the table. And phone also don't keep it in your pant pockets. Try to keep it in your shirt pocket or something like that to avoid that distancing from that radiation. అంటే ఇప్పుడు షర్ట్ పెట్టుకుంటే ఇక్కడ గుండెకి దగ్గరగా ఉంటుంది కదా మరి. సో అంటే మా వరకు వస్తే టెస్టిస్ కి దూరంగా ఉంది కదా, దట్స్ ద లాజిక్. ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది మొబైల్ అండ్ అవసరం ఉన్నప్పుడే మాట్లాడితే దట్ ఈస్ బెటర్ ఫర్ దట్ ఈస్ ఎనీ డే. డాక్టర్, ఇప్పుడు నెలసరి అంటే పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా ఉంటే ఇంకా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అసలు మాకు రావు అని అనుకోవచ్చా? సో నెలసరి రెగ్యులర్గా ఉండడం అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఎగ్ అనేది ప్రాపర్ టైంలో రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్. ఇప్పుడు మనకి మెయిన్గా చూస్తే ఆడవాళ్ళకి వాట్ ఆర్ ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్, లైక్ ఫుల్ ట్రాక్లా చూస్తే ప్రతి నెల ఎగ్ విడుదల అవ్వాలి. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి, అవి ఆ ట్యూబ్ వెళ్ళి ఆ ఎగ్ విడుదలైన దాన్ని క్యాచ్ చేసుకోవాలి. అప్పుడు ఆ టైంలో గనక యూజువల్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉంటే 10 days నుంచి 20 days వరకు హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్స్ కలిసి ఉంటే మ్యాక్సిమం ఛాన్సెస్ అండి. సో ఆ టైంలో మనం ఆడవాళ్ళు కలిస్తే ఆ స్పర్మ్స్ అనేవి ఆ ట్రాక్లోంచి పైకి స్విమ్ చేసుకుంటూ వెళ్ళి యూట్రస్ ఆ ట్యూబ్లో మీట్ అయ్యి ఆ బేబీ ఫామ్ అయ్యి మళ్ళీ యూట్రస్ లోపల వచ్చి కూర్చోవాలి. సో ఓవ్యులేషన్ సరిగ్గా ఉండడం అనేది జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, వన్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో మనకు ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలి, హస్బెండ్ సెమెన్ కౌంట్ కూడా చాలా బాగుండాలి, తర్వాత యూట్రస్లో కూడా ఆ షేప్, ఆ సైజు అవన్నీ బాగుండాలి. కొన్ని గడ్డలు ఉంటాయి కదా, లైక్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి కూడా ఉన్నాయా లేదా అది మేము చెక్ చేస్తాం, అలాంగ్ విత్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో రెగ్యులర్గా ఉంటే అన్నీ బాగున్నాయి అనేది ఒక ప్రిజంప్షన్. దట్స్ లైక్ ఓన్లీ ఇప్పుడు ఇట్స్ లైక్ అ బిగ్ కేక్లో ఒక చిన్న పీస్ అనమాట అది. సో వీ నీడ్ టు లుక్ ఎట్ ద హోల్ పిక్చర్. అందుకే దట్స్ వై ఇట్ బికమ్స్ సో ఇంపార్టెంట్ టు గో టు అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎగ్జాక్ట్లీ. డాక్టర్, ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా ప్రతి ఒక్కరూ ఏ సొల్యూషన్ కోసమైనా మొబైల్లోనే వెతుకుతున్నారు. అలా మొబైల్లో చూసి చాలా సప్లిమెంట్స్ కానివ్వండి, ఇంకా హార్మోనల్ ఇంజెక్షన్స్ కానివ్వండి వాళ్ళు సొంతగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం కరెక్ట్ అంటారా? బేసికలీ తెలుగులో ఒక సామెత ఉంది, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ దెన్ నో నాలెడ్జ్. సో వాళ్ళకి తెలియంది ఒకటి ఉంటుంది. సో ఆల్వేస్ ఇప్పుడు హూ డస్ ద పోడ్కాస్ట్ బెటర్, యూ విల్ డూ బెటర్ దెన్ మీ బికాస్ యూఆర్ ప్రొఫెషనల్ ఇన్ దట్. సిమిలర్లీ వీ డూ అవర్ జాబ్ బెటర్, రైట్? సో ఆల్వేస్ హూఎవర్ ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్, జస్ట్ యూ హ్యావ్ టు విజిట్, జస్ట్ మేక్ దట్ స్మాల్ మూవ్. మనం ఎన్నో అవర్స్ టైం వేస్ట్ చేసుకొని ప్రొఫెషనల్గా లేని కంటెంట్ అది కరెక్టా కాదా కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రోటీన్ షేక్స్ అని ఇవన్నీ చెప్తారు. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంది వీ డోంట్ నో. సమ్ టైమ్స్ యువర్ కిచెన్ విల్ హ్యావ్ మోర్ మెడిసిన్ దెన్ వాట్ అ ఇన్ఫ్లుయెన్సర్ ఈస్ ప్రిస్క్రైబింగ్. యు నో, properly you consume your fertility foods, take care of your basics, and that will do a better job. And always you have to go to a professional. In this case a gynecologist would do a wonderful job, gynecologist and fertility specialist. So they will be able to guide you better than just one consultation. You can spend some like proper ga oka 1 hour time ichukoni స్పెండ్ చేసి క్లియర్ యువర్ డౌట్స్, అండ్ దట్ షుడ్ బి బెటర్. ఆ సప్లిమెంట్స్ అనేవి వాళ్ళ సొంతగా తీసుకోవడం అలా చేసి వాళ్ళు, సో దీంట్లో వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సప్లిమెంట్సే తీసుకుంటున్నారు. ఆ పోర్షన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ మీల్ అంటే మనం నార్మల్గా తినే ప్రోటీన్, కార్బోహైడ్రేట్ మన మీల్లో అన్నీ ఉండాలి. ఇవి తీసుకోకుండా వాళ్ళు జస్ట్ సప్లిమెంట్సే అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్, సప్లిమెంట్స్ వాళ్ళు ఇంకా యూట్యూబ్లో చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి తీసేసుకుంటారు. స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ మంచివి కాదండి. బికాస్
స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇట్ విల్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. సో వాళ్ళకి వర్కౌట్ అయిందని కదా మనకి వర్కౌట్ అవుతుందని అట్లా యూనివర్సల్గా ఏముండదు. దట్స్ వై ఆల్వేస్ బెటర్ నాట్ అసలు అలా తీసుకోవచ్చా? అసలు అలాంటివి తీసుకోకూడదు. ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ యూ టేక్ ఎనీ సప్లిమెంట్స్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ యు ఆర్ డీలింగ్ విత్ హార్మోన్స్ అంటే దే ఆర్ లైక్ ఆక్సిజన్ టు యువర్ ఆర్గన్స్. సో ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ టేకింగ్ ఆల్ దట్. డాక్టర్, ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, ఐటీ ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళకి చాలా ఫర్టిలిటీ రేటు తగ్గిపోయింది ఈ మధ్యలో చూసుకుంటే. ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. అంటే వాళ్ళు ఎంత బాగా ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ ఐవీఎఫ్కి ఇలాంటి వాటికే వెళ్తున్నారు. ఎందుకు ఇంతలా పెరుగుతుంది? రైట్. సో ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. షూర్. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చేవాళ్ళు. వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసేవాళ్ళు. అన్నీ టెస్ట్ చేసాం వాళ్ళకి. హార్మోనల్ టెస్ట్, ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయి, ఓవరీస్ బాగానే ఉన్నాయి, కొంచెం పిఎంఓఎస్ అనే ప్రాబ్లం ఉండింది. బట్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం మెడిసిన్స్ ఇస్తాము. అన్నీ ప్రతి నెల ఎగ్ రిలీజ్ అయ్యేది, అంతా అయ్యేది. స్పర్మ్ కౌంట్ కూడా ఎక్సలెంట్గా ఉండింది. సో షీ స్టిల్ వాంటెడ్ టు ట్రై అనమాట న్యాచురల్గా. సో ఒక 1 year తను ట్రై చేసింది అనమాట, అవ్వలేదు. బట్ ఆమె ఒకరోజు డిసైడ్ అయింది, నేను ఒక ఏమంటారు పిలిగ్రిమేజ్కి వెళ్ళొస్తాను నార్త్ వారణాసి. అండ్ యాక్చువల్లీ ద క్యాచ్ ఈస్ తిన వర్క్ షెడ్యూల్ అంట నైట్ షిఫ్ట్. ఓకే. ఓకే. సో మేము చాలాసార్లు చెప్పేవాళ్ళం నైట్ షిఫ్ట్ మానేసి మార్నింగ్ చేయండి అని. బట్ షీ నెవర్, ఐ మీన్ షీ హ్యాడ్ హర్ ఓన్ థింగ్స్ అనమాట. అంటే నాకు ఇది చేయకుంటే నాకు గడవదు అలాంటి, లైక్ యునో వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్. సో తను వారణాసికి వెళ్ళినప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ టైం తను ప్రాపర్గా పడుకుంది నైట్లో. సో వెరీ నెక్స్ట్ మంత్ షీ కన్సీవ్డ్ అండ్ షీ బర్త్డ్ ఆల్సో బ్యూటిఫుల్లీ వితౌట్ మచ్ మెడికేషన్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి రాత్రి మనకి లైట్స్ ఆఫ్ అవ్వగానే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, విచ్ అది కూడా మనకి ఎగ్ విడుదల అవ్వడానికి, ఎగ్ పెరగడానికి ఇవన్నీ హెల్ప్ అవుతుంది. అంటే నైట్ టైం స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్, సేక్రెడ్, నాట్ జస్ట్ ఇంపార్టెంట్, అది సేక్రెడ్ అనమాట. ఎస్. సో దాని యొక్క ఇంపార్టెన్స్ అది. సో ప్రాపర్గా మీరు స్మాల్ చేంజెస్ మన లైఫ్ స్టైల్లో, హెల్దీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ హోమ్ కుక్డ్ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ, దెన్ హ్యావ్ యువర్ స్లీప్ ఎట్ రెగ్యులర్లీ. అండ్ గ్యాడ్జెట్స్ అనేవి ఎంతవరకు అవసరమో అంతే వాడి, యునో కీప్ యువర్ సెల్ఫ్ ఆఫ్ స్క్రీన్. ఎంత ఈ వరల్డ్లో కష్టమే, బట్ వీ హ్యావ్ టు ట్రై. ఇవన్నీ మనము డెసిషన్స్లా తీసుకొని డిసిప్లిన్లా చేస్తే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. వాళ్ళ సొంత లైఫ్ కంటే ఇంపార్టెంట్. సో యూ సీ ది స్టోరీ. సో షీ ట్రైడ్ ఎవ్రీ మంత్, పాపం స్కాన్స్ కోసం వచ్చి ఓవ్యులేషన్ అంతా ట్రాక్ చేసుకుంటూ అవ్వలేదు. బట్ దట్ 1 month ఆఫ్ రీసెట్టింగ్ ఆఫ్ స్లీప్, ఆ స్లీప్, ఎగ్జాక్ట్లీ, యా దట్స్ ద ఇంపార్టెన్స్. ఇక్కడ కనిపిస్తుంది ఎంత పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రైట్. డాక్టర్, ఇప్పుడు డెలివరీ సమయంలో కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది, కొంతమందికి సిజేరియన్ అవుతుంది. సో ఎవరైతే సిజేరియన్ ద్వారా ఎవరైతే డెలివరీ చేశారో బేబీని, మళ్ళీ తిరిగి వాళ్ళకి నార్మల్ డెలివరీ అనేది సాధ్యం అంటారా లేదా? సో ఈ ప్రాసెస్ని వీ బ్యాక్ అంటామండి. అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ తర్వాత మళ్ళీ వెజైనల్ డెలివరీ ద్వారా డెలివరీ అవ్వడం, బేబీ డెలివరీ అవ్వడం. సో దీనిలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటే మనము ఆ ఒక్క లేడీని మనం అలౌ చేయొచ్చు అనమాట. సో ప్రీవియస్ సిజేరియన్ ఎందుకు చేసాము అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఆ సిజేరియన్ నుంచి ఎంత గ్యాప్ ఉంది, మినిమం 1.5 year అయినా గ్యాప్ ఉందనుకోండి, ఈ డెలివరీకి, అప్పుడు ఏంటంటే సిజేరియన్ ఈజ్ నథింగ్ బట్ మనం యూట్రస్ని కట్ చేసి మనం బేబీని తీస్తాం. సో మనం ఆ తగ్గట్టు టైం ఇవ్వాలి ఆ హీలింగ్కి. అది కాకుండా మన బేబీ 3 months పాలు తాగిస్తున్నప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు ఆ యూట్రస్కి సరిగ్గా రెస్ట్ లేదు. సో ఈ బేబీని మనం న్యాచురల్గా అలౌ చేయలేము, ఎందుకంటే ఆ కుట్లు సరిగ్గా మానుండవు. ఓకే. సో ఇండికేషన్ ఏంటి, ఎంత డ్యూరేషన్ ఉంది, అండ్ బేబీ పొజిషన్, వెయిట్, రకరకాల ఫ్యాక్టర్స్తో ఉంటుంది అనమాట ఇది. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళని ఎక్కువగా తినమని చెప్తారు. ఇప్పుడు నువ్వు ఒక్కదనే కాదు, కడుపులో ఇంకో పాప పెరుగుతుంది, సో ఇద్దరికి తినాలని చెప్తా ఉంటారు. సో ఇప్పుడు నిజంగానే అంత ఫుడ్ తీసుకోవాలంటారా, లేదా నార్మల్ డైట్ తీసుకుంటే బెస్ట్ అంటారా? సో ప్రెగ్నెన్సీ న్యూట్రిషన్ అనేది, సో నార్మల్గా ఒక హెల్దీ మహిళ ప్రెగ్నెన్సీలో అరౌండ్ 7 to 11 kgs వరకు ఓవరాల్ ప్రెగ్నెన్సీ ఆ 9-10 months వరకు గెయిన్ అవుతుందండి. ఓకే. సో ప్రెగ్నెన్సీలో ఇద్దరి కోసం తినాలి అనేది ఒక మిత్. ఎందుకంటే సో న్యాచురల్ ఫుడ్ తీసుకోండి, మీకు ఏం అలవాటు ఉందో అది తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఐరన్ రిచ్ ఫుడ్, కొన్ని రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవుతాయి, లైక్ ఐరన్, కాల్షియం ఇవన్నీ, అండ్ ప్రాపర్ సప్లిమెంట్స్ అండ్ నార్మల్ ఫుడ్ ఆల్సో. సో హెల్దీ ఫుడ్, యూనో ఇవన్నీ తీసుకుంటూ
లైక్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. యాజ్ లాంగ్ యాజ్ మనము బేబీ వెయిట్ ఎలా పెరుగుతున్నారు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. సో లైక్ ప్రాపర్ హెల్దీ ఫుడ్, జస్ట్ అవాయిడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. లైక్ రా ఫుడ్, లైక్ సూషీ అంటాం, ఇట్స్ నాట్ అ కుక్డ్ ఫుడ్. సో అది అంత మంచిది కాదు. యు డోంట్ నో, లైక్ రా ఫుడ్ తినేస్తే మనకి ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్ వస్తే ఆ 2 రోజులు మోషన్స్ అని ఇవన్నీ అబ్జార్ప్షన్ అంతా తగ్గిపోతుంది. దట్స్ వై వీ సే ప్రెగ్నెన్సీలో ప్రాపర్గా ఇంట్లో కుక్ చేసుకున్నవే రకరకాలుగా ఈచ్ కీప్ ఇట్ లైక్ అ ప్లేటర్. ఒక 4 ప్లేటర్ని 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఒక పోర్షన్ ఆఫ్ రైస్ ఆర్ కార్బోహైడ్రేట్, చపాతీ ఆర్ సంథింగ్ ఆర్ రాగి. దెన్ 1 పోర్షన్ ఆఫ్ ఎగ్స్, ప్రోటీన్ సోర్స్ ఒకటి ఉండాలి, ఎగ్స్ ఆర్ పన్నీర్ ఆర్ చికెన్ ఆర్ ఫిష్, విచ్ ఎవర్ యూ లైక్. ఒక పోర్షన్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఆర్స్ ఫాలోడ్ బై ఒక 2-3 hours లేటర్ సమ్ ఫ్రూట్, ఒక మీల్ అండ్ అ ఫ్రూట్. అలా స్పేస్ చేసుకుంటూ ఉంటే ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ విల్ బి మెట్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూచర్లో అసలు బాగుండరు, చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, నమ్మలేము అని చెప్తా ఉంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిత్ అండి. సో ఐవీఎఫ్ ద్వారా కూడా మనం ఎగ్స్ తీస్తాము, స్పర్మ్స్ని ఫర్టిలైజ్ చేసుకొని మన ల్యాబ్లో మనము. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద ఎంబ్రియోస్, ఇప్పుడు మనకు ఒక 5 ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి అనుకోండి ఫస్ట్ డే రోజు, అది 5th డే వరకు పెరిగే వరకు చాలా మంచి ఎంబ్రియో, దాంట్లో చాలా పొటెన్షియల్గా చాలా శక్తివంతమైన ఎంబ్రియో మాత్రమే పెరగగలదు. అంటే నేచరే అక్కడ సెలెక్షన్ చేస్తుంది అనమాట. అండ్ సో ఈ బేబీస్ యాక్చువల్లీ కొన్ని స్టడీస్లో అయితే ఈ బేబీ ఇంకా చాలా ఇంటెలిజెంట్గా కూడా ఉన్నారని ఒక పేపర్స్ ఉన్నాయి, సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. సో ఐవీఎఫ్ వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లలు కూడా సాధారణ బేబీస్ లానే అన్ని మైల్ స్టోన్స్ అంతా చాలా చక్కగా హెల్దీగా ఉంటారు. సో అలా ఈ బేబీస్కి ఇద్దరు బేబీస్ని చూస్తే మీరు ఈ బేబీ ఐవీఎఫ్ ఈ బేబీ న్యాచురలా అనేది ఎలా కూడా చెప్పలేం మనం. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందికి మిస్క్యారేజెస్ కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. అసలు ఎందుకు అలా అవుతుంది? దీనికి కారణం ఓన్లీ మహిళలే అంటారా? ఎస్, దీన్ని రికరెంట్ మిస్క్యారేజెస్ అంటామండి. 2 కన్నా ఎక్కువగా మిస్క్యారేజెస్ అవుతుంటే దీన్ని రికరెంట్ అంటాం. అప్పుడు అది వీ హ్యావ్ టు వర్కప్ అనమాట, ఎందువల్ల అవుతుంది. లేదు అట్లా కాకుండా జస్ట్ ఒకటే మిస్క్యారేజ్ అయింది అంటే అంత సిగ్నిఫికెన్స్ ఉండదు. సో ఏమేం వర్కప్ చేస్తాం? మోస్ట్ కామన్ రీజన్ ఏంటి రికరెంట్ మిస్క్యారేజెస్ కంటే, ఆ ఫామ్ అయిన పిండంలో ఎంబ్రియోలో జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో అండ్ మేల్ పార్ట్నర్లో కూడా ఓన్లీ ఫీమేల్సే కాదు, ఎప్పుడు ఆల్వేస్ ద ఫర్టిలిటీ ఈజ్ ఏ లైక్ బయాలజీ ఆఫ్ బోత్ ద పార్ట్నర్స్ అనమాట. అండ్ మేల్ పార్ట్నర్లో కూడా ఇప్పుడు స్పర్మ్లో డిఎఫ్ఐ అంటాం, అంటే డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంటే ఆ ఫామ్ అయిన బేబీ ఎంబ్రియో అంతా హెల్దీగా ఉండదు అనమాట. సో దట్ కెన్ ఆల్సో రిపీటెడ్గా మిస్క్యారేజ్. ఇప్పుడు రిపీటెడ్గా మిస్క్యారేజ్ వస్తుందంటే ఆ హస్బెండ్కి కూడా మనం స్పర్మ్ కౌంట్ అనాలిసిస్తో పాటు డిఎన్ఏ డ్యామేజ్ ఏమన్నా ఉందా స్పర్మ్లో, అది ఎప్పుడు అవుతుందంటే బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు, ఆర్ హస్బెండ్కి డయాబెటీస్ ఉన్నప్పుడు, అలా ఆర్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు మనకి డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ మనం చెప్పినప్పుడు యూట్రస్లో ఏమైనా షేప్ అండ్ సైజ్లో క్యావిటీలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, లేకుంటే ఏమైనా లోపల గడ్డలు ఉన్నాయా. ఓకే, బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్లో ఈ బేబీలో జెనెటిక్గా రిపీటెడ్గా ఫామ్ అవుతుంది, ఎందువల్ల వస్తుంది అని క్యారియోటైపింగ్ అంటే అదొక జెనెటిక్ టెస్ట్ అనమాట ఫర్ ద మదర్ అండ్ ఫాదర్ బోత్. సో ఇవన్నీ చేసుకొని చూసుకోవాలి. దాన్ని బట్టి మనము బ్లడ్ టెస్ట్లు చేసుకొని ఆర్ అవసరం ఉంటే లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అనే పద్ధతి ద్వారా లోపల ఏం ప్రాబ్లం ఉందని చూసుకొని దాని తర్వాత మనం ప్రొసీడ్ అవ్వాలి. ఐవీఎఫ్లో దీనికి ఒక ఎక్సలెంట్ సొల్యూషన్ ఉండి రిపీటెడ్గా అవుతుంటే ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక మనం ఆ ఎంబ్రియోస్ మదర్ ఒక గర్భంలో పెట్టకముందే మనం దాన్ని టెస్టింగ్ చేసి పీజీటీ అనే అడ్వాన్స్ టెస్ట్ చేసుకొని ఆ ఎంబ్రియో జెనెటిక్గా నార్మలా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఆ ఎంబ్రియో మంచిగా నార్మల్ అని వచ్చిన ఎంబ్రియో తీసుకుంటే అది పెడితే మనకు ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇస్ ఆల్మోస్ట్ 70%. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. షూర్, మై ప్లెజర్.